ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం దివ్య పూజాబలికి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దివ్య పూజాబలి ద్వారా దేవుని ఆశీస్సులు దీవెనలు మీ అందరిపైన నిండుగా ఉన్నట్లుగా ఈ దివ్య పూజాబలి సమర్పిస్తున్నాను. మరియు ఇప్పుడు చదివే ఈ క్రింది ఉద్దేశాల వరకు కూడా ఈనాటి దివ్య పూజాబలి అర్పింపబడుతున్నది. జార్జ్ ఎలిన్ లియా ప్రిన్స్ జోమన్ వారి బిడ్డలను దీవించి జ్ఞానమందును విశ్వాసమందును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా ప్రత్యేకముగా జార్జ్ ఎలిన్ను దేవుడు ఆశీర్వదించి అనుకున్నది నెరవేరినట్లుగా లియా ప్రిన్స్ జోమన్లను దీవించినట్లుగా కనక పరంబిల్ చాకో, స్టెల్లా చాకో, ఈడి సెబాస్టియన్, మేరీ సెబాస్టియన్, ఈడి జార్జి, అమిరి జార్జి, ఈడి ఫ్రాన్సిస్, అమలో దేవసి, రోబిన్ థోమస్ వీరికి దేవుడు ప్రత్యేకంగా దీవెనలు దయచేసి వారి ఆత్మలకు విశ్రాంతి కలిగినట్లుగా పూజాబలి అర్పింపబడుతున్నది. నందిగా నిర్మలదేవి దేవునికి కృతజ్ఞతగా 116 రూపాయల కానుకగా సమర్పిస్తూ వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. కొన్నెగంటి రామారావు సుశీల వారి కుటుంబంలో అద్భుత బాలయేసు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగాను తలంచిన తలపు నెరవేరినట్లుగాను శాంతి సమాధానములు ఆయురారోగ్యములు కలిగినట్లుగా వారి బిడ్డలైన రేవతి భాను ప్రకాశులను దీవించి మంచి జ్ఞానమును విశ్వాసమును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించాలని బిడ్డలిద్దరూ దేవుని సన్నిధిలో నడిపించమని కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో నడిపింపబడినట్ల ఆ కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలు గోవిందరాజులు వెంకాయమ్మ ఏగల కృష్ణయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య పూజాబలి బాలయేసు పేరట అర్పింపబడుతున్నది. కోనేటి ప్రసాద్ లక్ష్మి వారి కుటుంబంలో బాలయేసు చేసినటువంటి మేల కృతజ్ఞతగాను తలంచిన తలంపు నెరవేరినట్లుగాను శాంతి సమాధానములు ఆయురారోగ్యములు కలిగినట్లుగా నవీను సన్నీ ఈ బిడ్డలను దీవించి జ్ఞానమందును విశ్వాసమందును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా బిడ్డలిద్దరికీ దైవ జ్ఞానం ప్రసాదించినట్లుగా కుటుంబం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా నడిపించినట్ల కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజాబలి అర్పింపబడుతూ ఉన్నది. ఆలపాటి పీటర్ డానియల్ నిర్మల కుమారి ఆ కుటుంబంలో అద్భుత బాలయేసు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగాను తలంచిన తలంపు నెరవేరినట్లుగాను శాంతి సమాధానములు ఆయురారోగ్యములు కలిగినట్లుగా వారి బిడ్డలు అరుణశివరి, కుసుమ అగస్టిన్, మేరీ రజని, అరుణ్ శివరి మరియు సవిత ఆంటనీ, ఐరా ఫ్రాన్సిస్ వారిని దీవించి మంచి జ్ఞానమును విశ్వాసమును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా ఫాదర్ రుద్రరాజు గారి చేయి ప్రయాణంలో వారు మంచి ఆయురారోగ్యముతో వారు తలంచిన తలంపు నెరవేరినట్లుగాను మరణించినటువంటి ఆలపాటి శౌరమ్మ, పుణ్యవతి, ఫ్రాన్సిస్ అమ్మ, సుజాత, మరియమ్మ, రాయన్న, అమర్నాథ్, ఆంటోనీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజాబలి అర్పింపబడుతూ ఉన్నది. తలకాయల శాంతకుమారి కుటుంబంలో బాలయేసు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగాను తలంచిన తలంపు నెరవేరినట్లుగాను శాంతి సమాధానములు ఆయురారోగ్యములు కలిగినట్లుగా వారి బిడ్డలు మౌనిక, సతీష్, డైసీ, దక్ష వీరిని దీవించి జ్ఞానములోను విశ్వాసములోను పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా మానస బాగా చదవాలని మరణించినటువంటి ఆత్మలు తలకాయల శ్రీనివాసరావు, వరముచ్చు రాయప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా దివ్య పూజాబలి అర్పింపబడుతూ ఉన్నది. బి రియా రోసా వారి కుటుంబంలో అద్భుత బాలయేసు చేసినటువంటి మేలు కృతజ్ఞతగాను తలంచిన తలంపు నెరవేరినట్లుగాను శాంతి సమాధానములు ఆయురారోగ్యములు కలిగినట్లుగా వారి బిడ్డలను దీవించి జ్ఞానమందును విశ్వాసమందును నడిపించినట్లుగా మంచి ఆరోగ్యం దయచేసి మరియు మాత సహాయం ఆ కుటుంబం లభించిన స్తోత్రముగా దివ్య బలి సమర్పించబడుతుంది. కావున మనందరం కూడా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం
నేనే నా ప్రజలకు రక్షణను ఎట్టి బాధలకు లోనైనను వారు నాకు మొరపెట్టుకున్న నేను వారి మొరలను ఆలకించెదను. నేను ఎల్లప్పుడూ వారికి ఏలికగా ఉందును అని రక్షకుడు అడుగుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు యేసుక్రీస్తు నామమునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలంలో 25వ ఆదివారాన్ని మనందరం కూడా కొనియాడుతున్నాము. దేవుడు మనందరినీ కూడా తన వాక్కు చేత నింపుతూ ఉన్నారు. మనందరినీ కూడా విశ్వాసంలో ముందుకు పయనించమని కోరుతూ ఉన్నారు. కావున మనందరం కూడా వాక్కులో బలపడి విశ్వాసంతో మన దైనందిన జీవితాన్ని కొనసాగిద్దాం. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క దివ్యతను దయచేయమని ఈ దివ్య పూజాలలో ప్రార్థన చేద్దాం. ఈనాటి ఈ దివ్య బలిని సమర్పించే ముందు మన తప్పిదముల కొరకు, మన పొరపాట్ల కొరకు, చేసినటువంటి చిన్న చిన్న దురితముల కొరకు పశ్చాత్తాపడి ఆ దేవుని యొక్క మదింపును దివ్యతను మనందరికీ దయచేయమని వేడుకుంటాము. Yeah.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనందరి నిత్య నివాసమునకు చేర్చుదుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
చేసినటువంటి అద్భుత బాలయ్య చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగాను, తలచిన తలంపు నెరవేరినట్లుగాను, శాంతి సమాధానములు ఆయా ఆరోగ్యములు కలిగినట్లుగాను, వారి బిడ్డలు దేవరాణి శ్యామలత వారిని దీవించి జ్ఞానమును విశ్వాసమును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా బిడ్డల చదువులందు తోడుగా ఉండాలని, కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో నడిపించినట్లుగా మరణించినటువంటి ఆత్మలు దేవదానం శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజాబలి అర్పింపబడుతూ ఉన్నది. ఎస్ రామ్మోహన్ రమ్య ఆ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతగాను, తలంచిన తలంపు నెరవేరినట్లుగాను, శాంతి సమాధానములు ఆయన ఆరోగ్యంలో కలిగినట్లుగాను, వారి బిడ్డలు ప్రేసి అలోషియస్లను దీవించి మంచి జ్ఞానమును విశ్వాసమును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా కుటుంబం అంతయు ఆరోగ్యముగా ఉండాలని, బిడ్డల చదువుయందు తోడుగా ఉన్నట్లుగా దివ్య పూజాబలి అర్పింపబడుతూ ఉన్నది. గాదే సుధాకర్ రెడ్డి నిర్మల ఆ కుటుంబంలో బాలయ్య చేసినటువంటి మేలు కృతజ్ఞతగాను, తలంచిన తలంపు నెరవేరినట్లుగాను, శాంతి సమాధానములు ఆయన ఆరోగ్యాలు కలిగినట్లుగా వారి బిడ్డ ఆకాశ్ రెడ్డికి మంచి జ్ఞానమును వివేకమును విశ్వాసమును పరిశుద్ధాత్మ తోడ్పాటు ప్రసాదించినట్లుగా మంచి ఆరోగ్యము కొరకు దివ్య పూజాబలి సమర్పింపబడుతున్నది. కావున మనం ఈ కొరకు కూడా ఈ ఉద్దేశంలో కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థించులకు శాంతి ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ ధర్మ చట్టములనియు మీ ప్రేమయందును మా పొరుగు వారి ప్రేమయందును ఇమిడి ఉన్నవి మేము మీ ఆజ్ఞలను యోగ్య రీతిని ఆచరించి శాశ్వత జీవితమును చేరుకుని భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఈ దినము ఈ ఆదివారం నాడు దివ్య పూజాబలిలో పాల్గొంటూ మా అవసరములను మా మనవులను మా కోరికలను మీకు విన్నవించుకుంటున్నాము. పూజాబలు పెట్టించి వారి కుటుంబాల కొరకు వారి బిడ్డల కొరకు మరణించినటువంటి ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీ ప్రేమలో కలిగిపోవాలని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామాన్య కాలములోని 25వ ఆదివారము మొదటి పఠనము. అతనిని నీచమైన సాగులకు గురి చేయడము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, 17వ అధ్యాయము 20వ వచనము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ అధ్యాయము 20వ వచనము. నీతిమంతుడైన నరుని వేడను వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతని కూలద్రోయులము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుతున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలించము. అతని మరణము ఏ తీరున ఉండునో చూద్దాము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతనిని పక్షము తీసుకును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయడము. అతని శాంత భావం ఎవాడిలో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూడటము. అతనిని నీచమైన సాగుకు గురి చేయడము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ఇది ప్రభువు వాక్కు.
మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాట్లు ఇట్లు సంభవించుతున్నవి. మీ శరీరమును దాగి ఉండి కదా బలహీనుడు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశిస్తున్నారు, కానీ పొందుట లేదు. కానీ సంపుటకైనను సిద్ధపడుతుంది. మీరు అసహ్యపడుతురు కానీ పొందలేరు. కనుక మీరు బలహీనులు యుద్ధములు చేయదు. మీకేమి కావాలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవడం చేతని మీరు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. మీ దురుద్దేశం చేతని మీరు ఆర్జించినవి మీకు లభించుకున్నవి మీ భోగానుభవముకై మీరు వారిని కోరుదురు కదా. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము.
9వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. అంతటా శిష్యులు కపర్నాముకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యములో మీరు ఏ విషయమును గురించి చర్చించుచున్నారు అని అడిగారు. తమలో గొప్పవాడు ఎవడని మార్గ మధ్యమున వాదించుకుని ఉండటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను కూడబిలిసి, ఎవడు మొదటి వాడు కాబోలును వాడు అందరిలో చివరి వాడై అందరికీ సేవకుడుగా ఉండవలెను అని పలికారు. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడు, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అని. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం, తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం, ఆత్మదేవుడా వందనం, తండ్రి ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మదేవుడా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య కాలంలో 25వ ఆదివారాన్ని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనం విన్నటువంటి వాక్యములో దేవుడు మనందరినీ కూడా తన యొక్క ప్రేమలో విశ్వాసంలో కూడా బలపరుస్తూ ఉన్నాను, నింపుతూ ఉన్నాను. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో భక్తిహీనుల అనగా ఎవరైతే దేవుని యందు విశ్వాసం కోల్పోతారో అటువంటి వారి పతనాన్ని గురించి మనందరం కూడా వింటున్నాం. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారో అటువంటి వారందరూ కూడా పతనమైపోతారు అని ఈరోజు మనం విన్నటువంటి మొదటి గ్రంథం, మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియజేస్తున్నది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శాసనములు మనందరం కూడా ఉల్లంఘించకుండా వాటిని అనుసరించి పాటిస్తే మనందరం కూడా దీవించబడతామని ఈనాటి మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియజేస్తుంది. సువార్త పట్టణం ముందు మనము యాకోబు గారు రాసినటువంటి పత్రికను విని ఉన్నాము. ఆ యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మన ప్రార్థన ఆలకించబడటం లేదని కొన్నిసార్లు మనం అవుతూ ఉంటున్నాం. కారణం, మనం ఎప్పుడైతే సదుద్దేశం లేకుండా ప్రార్థన చేస్తామో, దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన ఆలకింపబడదు అని యాకోబు గారు తాను రాసినటువంటి లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సదుద్దేశం కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి. మన స్వార్థము కానీ, అసూయ కానీ, గర్వము కానీ ఆ ప్రార్థనలో చోటు చేసుకోకుండా మంచి ఉద్దేశంతోటి దేవుని యొక్క చిత్తానుసారం మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా అది ఫలిస్తుందని కూడా యాకోబు గారు సూచిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణం మార్కు గారు రాసినటువంటి సువిశేషములో సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు గొప్పవాడు కాడు అని మనందరం కూడా వింటున్నాం. ఆ సేవకుడే మనంతట మనం గొప్పవాడు కావాలంటే అది మనకు సాధ్యపడదు. మనం సేవ చేస్తే దేవుని దృష్టిలో
మరియు ఇతరుల దృష్టిలో మనందరం కూడా గొప్పవాళ్ళం అవుతామని మనం గుర్తించాలి. ఒక చిన్న కథ ఈ సమయంలో నాకు వస్తుంది. మనలో సేవాభావం ఉండాలి, గర్వం మనలో ఉండరాదు అని మనం గుర్తించాలి. ఒకనొక గ్రామంలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో నీళ్ళలో అనేక చేపలు, కప్పలు, తాబేళ్ళు ఇవన్నీ కూడా నివసిస్తూ ఉండేవి. ఒక చెట్టు కూడా ఆ చెరువు గట్టున ఉండేది. ఆ చెట్టు మీదకి కొన్ని పక్షులు వచ్చి సేద తీర్చుకొని జలాశయంలో నీళ్లు త్రాగి దాహాన్ని తీర్చుకొని వెళ్ళేవి. అక్కడ కొన్ని కొంగలు కూడా ఉండేవి. ఒకనొక రోజున 2 కొంగలు మాట్లాడుకుంటూ ఉన్నాయట, చూపించుకుంటూ ఉన్నాయట. మిత్రమా, ఇక కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ మనం స్నేహం చేయగలుగుతాం. ఆ తరువాత ఈ చెరువు ఎండాకాలం, వేసవి కాలం వస్తే నీళ్లు అయిపోతాయి, ఎండిపోతాయి ఈ చెరువు. కాబట్టి మనం ఎక్కడికైనా ప్రక్కన ఉన్నటువంటి చెరువు దగ్గరికి లేక నీళ్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్దామా అని చెప్పి ఆ కొంగలు 2 ముచ్చటిస్తున్నాయట. అప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి తాబేలు ఆ సంభాషణ విని తల పైకెత్తి ఆ మాటలు విన్నదట. మిత్రులారా, నేను కూడా మీతో ఇన్నాళ్ళు స్నేహం చేస్తూ ఉన్నాను. నాది కూడా ఒక మనవి. మీరు ఈ చెరువు నుంచి ఎండిపోయినప్పుడు ఒక చెరువుకు వెళ్ళాలనుకుంటున్నారు కదా, నేను కూడా మీతో కలిసి ఆ చెరువు దగ్గరికి వస్తాను. అక్కడ అందరూ కలిసి సంతోషంగా మరలా మన స్నేహభావాన్ని కొనసాగిద్దామని తాబేలు ఆ 2 కొంగలతో చెప్పిందట. ముగ్గురు సంతోషించారు. సరే, నీళ్లు ఈ చెరువులో ఎండిపోయే సమయానికి మనం వలస వెళ్దాం, ఇంకొక గ్రామానికో లేక చెరువుకు వెళ్దాం. మరి నీవు ఎలా వస్తావు? మేమైతే గాలిలో రెక్కలతో ఎగిరిపోతాము. నీవు తాబేలు కదా, నీవు రాలేవు కదా అక్కడికంటే, నన్ను మీరు తీసుకుని వెళ్ళండి, నేను కూడా వస్తాను అని ఆ తాబేలు అడిగిందట. ఎలా అంటే, ఒక కర్ర పుల్ల తీసుకుందాం. ఆ కర్ర పుల్లకి చెరుకు వైపున ముక్కుతో పట్టుకొని ఉండండి. మీరు చెరువు నీడలోకి రండి. నేను మధ్యలో నా నోటితో ఆ కర్ర మధ్య భాగాన్ని పట్టుకుంటాను. అప్పుడు గాలిలో ఎగిరిపోతే నేను కూడా మీతో పాటు గాలిలో ఎగురుతూ మనము వేరొక ప్రాంతానికి వెళ్ళవచ్చు అని చెప్పిందట. మంచి ఉపాయాన్ని చెప్పింది ఆ తాబేలు. బాగానే ఉంది. అలానే చేశారు. ఒక కర్రలో తీసుకువచ్చి కొంగలు ఆ వైపు ఈ వైపు పడుకున్నాయి, నీళ్ళలో దిగాయి. వెంటనే తాబేలు చూసి సంతోషించి తన నోటితో కర్రలో పట్టుకుంది. గాలిలోకి ఎగురుతూ వెళ్తూ ఉన్నారు. పొలంలో ఒక రైతు ఆ దృశ్యాన్ని చూసి సంబరపడ్డాడు. ఎంత విచిత్రం! 2 కొంగలు తాబేలు ముచ్చటగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఎంత మంచి ఉపాయం, ఎంత సంతోషం అని చెప్పి అంటున్నాడట. అది విన్నటువంటి ఆ తాబేలు, అయ్యా కొంగలు కాదు ఈ ఉపాయం, నాది అని నోరు తెరిచి సమాధానం చెప్పిందట. ఏం జరిగిందో మీరు గురించండి. ఏం జరుగుతుందమ్మా? ఏడబడిపోయింది కొంగ, కింద పడిపోయింది. ఏమైంది కింద పడిపోతే? తాబేలు చనిపోతుంది, కొంగలు ఎగిరిపోయాయి. గర్వము, దంభము పనికి రాదు, తగ్గింపు అవసరమని మనందరికీ కూడా ఈ చిన్న కథ చెప్తూ ఉంది. కొంగలేమో వినయంగా ఆ వైపు ఈ వైపు కథ పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటే, తాబేలు గర్వంతో వాడదు కాదు ఈ ఉపాయం, నాది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోయిందో మనం విన్నాం. మరి మనం కూడా మనం చేసే ప్రతి పని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, డబ్బం పలుకుతూ ఉంటే, గర్వంగా మనం జీవిస్తే మన జీవితం కూడా అదేవిధంగా పతనం అవుతుందని ఈ రోజున మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి
సువార్త పఠనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చదువుతారు. అంతటా వారు కపెర్నహూముకు వచ్చిరి. అందులో ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయాన్ని గురించి తర్కించుచుంటిరి అని అడిగారు. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకుని ఉండటచే వారు సమాధానమే లేకపోయేది. అప్పుడు యేసు వారితో తన 12 శిష్యులతో, ఎవడు మొదటివాడు కాబోలును వాడు అందరిలో చివరి వాడై అందరికీ సేవకుడుగా ఉండవలేను అని పలికారు. అనగా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడదు అని, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడదని ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మనందరం కూడా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనమందరం కూడా కొన్నిసార్లు గర్వంగా విర్రవీగిపోతాము. నా అంతటి వాడు లేడు, నేనే అది చేశాను ఇది చేశాను అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. సేవకుడు అంటే అలా కాదు. సేవకుడు అంటే యేసు ప్రభు తన జీవితంలో నిరూపించాడు. తన శిష్యుల పాదాలు కడిగి ఆయన సేవకుడైతే ఎలా ఉండాలి అని ఆయన నిరూపించాడు. సేవాభావాన్ని ఆయన దాల్చాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనందరం కూడా గొప్పవాడు కావాలని కోరుకోవడం మంచిది. కానీ మనంతట మనం గొప్పవాడు పేరు ప్రఖ్యాతులు మనం పొందాలంటే ఆ గొప్పతనం, ఆ పేరు ప్రఖ్యాతులు మనంతట మనం సంపాదించలేము. ఒక భగవంతుడు మాత్రమే, తోటి మానవులు మాత్రమే మనం చేసే ఆ సేవను గుర్తిస్తారు. మనం వాళ్ళ దృష్టిలో గొప్పవాడు కాగలుగుతారు. కానీ మనంతట మనం అనుకుంటే అది సాధ్యపడదు. కాబట్టి మనం గర్విష్ఠులుగా ఉండరాదు. తాబేలు ఏ విధంగా గర్వంగా నేనే ఉపాయాన్ని పన్యాలని చెప్పి పతనమైందో, అదేవిధంగా మనం కూడా ఏదైనా ఒక మంచి జరుగుతూ ఉంటే దీనికి కారణం నేనే అని గర్వంతో విర్రవీగిపోతే మనం కూడా ఏ విధంగా ఆ తాబేలు నశించిందో అదేవిధంగా మనం కూడా నశించిపోయే అవకాశం ఉన్నది. మన గొప్పతనాన్ని గురించి, మనం చేసే ప్రతి పని గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది. మనం గుర్తించేది మన తోటి సోదరుడు సోదరి మరియు పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు మాత్రమే. మనందరం కూడా చేసే పని గుర్తిస్తారు. ఈరోజు మనం విన్నాం సువిశేషంలో శిష్యులు తర్కించుకుంటున్నారు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అని చెప్పి వాదించుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువును గుర్తించి ఈ దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు నిజం చెప్పలేకపోయారు. ఎందుకంటే గొప్పవాడు ఎవరో చెప్పి వాదించుకుంటున్నారు, సమాధానం చెప్పలేకపోయారు. అందుకు యేసు ప్రభు ఏం చెప్పాడు? మీలో ఎవరైనా గొప్పవాడు కావలిస్తే సేవకుడుగా ఉండాలి అని వాళ్ళకు మంచి సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఈ చిన్న పిల్లవాడు ఎలా ఉన్నాడు, అటువంటి మనస్తత్వం మీరు కలిగి జీవించాలని చెప్పి వారికి తెలియజేశాడు. చిన్నపిల్లలు నేను గొప్పవాడు అని ఎప్పుడు చెప్పుకోరు. తల్లి మీద తండ్రి మీద వాళ్ళు ఆధారపడి జీవిస్తారు. కాబట్టి ఆ గొప్పతనం అనేది తల్లిదండ్రులు పెంచే విధానం బట్టి వాళ్ళకు వస్తుంది. కానీ మనంతట మనం ఆ గొప్పతనాన్ని మనం ఏమాత్రం కూడా సాధించలేము. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, గొప్పతనానికి మనం ఎప్పుడూ కూడా ముందంజలో ఉండకూడదు. దేవుడే మనం ముందంజలో చూస్తారని ఈ రోజున మనందరం కూడా గ్రహిద్దాం. మనం గొప్పవాడగా పరిగణింపబడాలంటే ఏమి చేయాలి? వినయంతో జీవించాలి. వినయం, ఒబీడియన్స్. ఆ వినయం, ఆ ఒబీడియన్స్ అనేది మనందరి జీవితంలో ఉండాలి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 4వ వచనంలో దైవ భీతి గలవారు, ధనము గలవారు, సంపద గలవారు దీర్ఘాయుషులను పొందుతారు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఎప్పుడైతే వినయం కలిగి జీవిస్తామో అప్పుడు మనం దైవ భీతి కలిగి జీవిస్తాము. మరియు మనలో
ధనం సమకూరుతుంది, సంపద ఉంటుంది, దీర్ఘాయుష్షు మనకు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవభీతి కలిగి, దీనత కలిగి, విధేయత కలిగి, వినమ్రత కలిగి జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో తగ్గింపుతో నీవు గనక ఉంటే హెచ్చింపబడతావు, నీవు లేవనెత్తబడతావు అని చెప్పి యాకోబు గారు అంటున్నారు. తగ్గింపులు అంటున్నారు. ఐ మస్ట్ డిక్రీజ్ అండ్ యూ మస్ట్ బి ఇంక్రీజ్డ్. నీవు కనుక తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు. మనం తగ్గించుకోవాలి, మనం హెచ్చింపాలి. తరువాత లూకా గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడదు అని చెప్పి మనమందరం కూడా వింటున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ పసిబాలుల వలె మీరు రూపొందితే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపగలుగుతారు. పసిబాలుడు ఏ విధంగా ఉంటాడు? ఆ పసిబాలుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేడు. తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని గురించి చెప్తాడు, కానీ తన గురించి గొప్పగా చెప్పుకోలేడు. మా నాన్న, మా అమ్మ ఇలా ఇలా అని చెప్తాడు. కాబట్టి ఆ పసిబాలుడి వలె మనందరం కూడా రూపొందాలని చెప్పి మనందరం కూడా విశ్వసించాలి. తరువాత సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో పొగరుబోతు వారికి అవమానం తప్పదు అంటున్నారు. పొగరుబోతు అంటే గర్వం, ప్రైడ్. ఆ ప్రైడ్ కనుక మనలో ఉంటే మనం పతనానికి గురి అవుతాము. అనేటువంటి దేవుని బిడ్డలారా, అవమానం మనకు తప్పదు. మనలో ఉన్నటువంటి పొగతనాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ప్రైడ్ బట్టి మనం కొన్నిసార్లు అవమానానికి గురవుతూ ఉంటాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనంలో మనం అసహనంగా ఉంటే కనుక మనము ఆ అసహనమే కలుగుతుంది. మనం ఇతరులు కనుక అపహాసం చేస్తే మనం కూడా అపహాసం చేయబడతామని సామెతల గ్రంథంలో మనందరం ప్రారంభించుకుంటాం. ఒక చక్కని విషయం, అబ్రహాం లింకన్ గారు అమెరికా రాష్ట్ర దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత వైట్ హౌస్ సెనేట్లో ఆయన ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం చేసే సమయంలో, సందేశం ఇచ్చే సమయంలో సెనేట్ మెంబర్ ఒక ఆయన వేసి ఆ తర్వాత మాట్లాడుతూ మొదలుపెట్టాడు. లింకన్ గారు, అబ్రహాం లింకన్ గారు, చాలా సంతోషం అండి, మీరు ఈ అధ్యక్ష పదవిని అలంకరించడం. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. ఒకప్పుడు మీ తండ్రి, మీ ఫాదర్ చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుట్టే వృత్తిని అవలంబించినటువంటి వాడు. మేమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టించుకున్నాము. మేము ధరించే చెప్పులు ఆయన కుట్టినటువంటివి. మరి ఈ రోజున మీరు ఈ హోదాలో ఉన్నారు. మరి మీరు మీ నాన్నగారు చేసినటువంటి ఆ సేవను మర్చిపోతారేమో అని ఆ సెనేట్ మెంబర్ మాట్లాడటం జరిగింది. వెంటనే అబ్రహాం లింకన్ గారు తన ఆసనం నుండి వేసి, ప్రియమైనటువంటి పౌరులారా, నేను ఏనాడు కూడా మా నాన్నగారు జీవించినటువంటి వృత్తిని నేను మరువను. ఆయన మీ అందరి చెప్పులు కుట్టాడు. మీ కాళ్ళ దగ్గరకు వంగి మీ కొలతలు తీసుకొని మీ చెప్పులు కుట్టాడు. బహుశా మంచి చెప్పులు కుట్టి ఉండవచ్చేమో, నాసిరకం చెప్పులు కుట్టి ఉండవచ్చేమో, అవి తెగిపోయి ఉండవచ్చేమో, అని నేను మరలా మీ చెప్పులు కుడతాను. మీ చెప్పులు కనుక తెగి ఉంటే, రిపేర్లో ఉంటే కనుక నేను సరిచేస్తాను. అవసరమైతే కొత్త చెప్పులు కూడా కుడతాను. నేను మా నాన్న అవలంబించినటువంటి, మా తండ్రి చేసినటువంటి ఆ వృత్తిని ఏనాడు కూడా నేను విడనాడు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. చూడండి, ఒక అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారు ఆనాడు అమెరికా దేశస్తులకు ఆయన ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా అమెరికా దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఆయన స్మరించబడుతున్నాడు. ఒక గొప్ప అమెరికా దేశ అధ్యక్షుడిగా ఆయన గౌరవించుకుంటున్నాడు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, తన వృత్తిని, తన తండ్రి అవలంబించినటువంటి వృత్తిని అబ్రహాం లింకన్ గారు మరచిపోలేదు. కాబట్టి ఆయన స్థిరస్థాయిగా అమెరికా దేశం ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. దేవుడైనటువంటి దేవుడి బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా ఎప్పుడూ కూడా
జీవించాలంటే మనలో గర్వం ఏమాత్రం కూడా ఉండరాదు. మనము మొట్టమొదటగా సేవకులుగా ఉండాలి. సేవకులుగా మనం ఉంటేనే మనందరం కూడా దేవుని దృష్టిలో మనందరం కూడా హెచ్చింపబడతాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనందరం కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది దైవ భీతి కలిగి జీవించినటువంటి వారి గురించి మనందరం కూడా ప్రత్యేకంగా చూద్దాం. దైవ భీతి కలిగి జీవించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మేము శూన్యం, మేము బూడిద లాంటి వాడు అని చెప్పి పలికి దేవుని దృష్టిలో వారందరూ కూడా హెచ్చింపబడ్డారు. గర్వం కనుక మనలో ఉంటే మనం పతనం అవుతాము. మనం ఎదగాలంటే మనకు గర్వం ఏమాత్రం కూడా తోడ్పడదు. మన జీవితం ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఏదో కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తాం. ఆ జీవించినంత కాలం మనం గర్వంగా కాకుండా వినయంతో దీనంతో జీవించాలి అని మనకు బైబిల్లో కొంతమంది వ్యక్తులు బోధిస్తూ ఉన్నారు. ఈ జీవితం శాశ్వతం కాదు అంటున్నారు. కాబట్టి మన కనుక గర్వం ప్రకారం జీవించాలని ఆలోచిస్తే మనమే పతనమైపోతామని కూడా మనం గ్రహించాలి. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో 27వ వచనంలో వినయంతో అబ్రహాము చెప్పినటువంటి మాటలు వింటున్నాం. నేను బూడిద లాంటి వాడిని, ఈ మట్టి నుండి వచ్చినటువంటి వాడిని అని అబ్రహాము తన గురించి తాను ప్రభువు ముందు చెప్తూ ఉన్నాడు. ఆ అబ్రహాము ఏమయ్యాడు? విశ్వాస విషయంలో మనందరికీ కూడా పితామహుడయ్యాడు. ఆయన సంతానం మనందరం కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె, సముద్ర తీరమున ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె ఆయన సంతానం జ్ఞాపకం చెందింది. వినయంతో విధేయంతో జీవించినటువంటి ఆ అబ్రహాము యొక్క వంశం. కాబట్టి మనందరికీ కూడా వినయం, విధేయత అవసరమని అబ్రహాము బోధిస్తూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల నాయకుడు. సంఖ్యాకాండంలో ఈ విషయాన్ని మనం వింటున్నాం. 12వ అధ్యాయం 3వ వచనంలో మహా వినయవంతుడు. ఈ భూలోకంలో పుట్టినటువంటి మానవులందరిలో కూడా మహా వినయవంతుడు అని మోషే సంబోధింపబడ్డాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల నాయకుడయ్యాడు. వారందరినీ కూడా ఈజిప్టు బానిసత్వం నుంచి వాగ్దాత్వ భూమికి నడిపించే నాయకత్వం మోషేకి అప్పగించాడు. యావే చూడండి, వినయవంతుడికి ఎటువంటి హోదా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు మనందరం కూడా మోషే యొక్క జీవితం ద్వారా గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ ఆయన ఎప్పుడు కూడా తనను తాను పరిత్యజించుకొని తన వస్తువులన్నీ కూడా ఆయన ప్రభువుకే త్యాగం చేశాడు. కానీ ఏమాత్రం కూడా విర్రవీగిపోలేదు. ఇక శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆ అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరినైనా తన ఇంటికి పిలుచుకునే శక్తి ఉంది. కానీ ఆయన అంటున్నాడు, ప్రభువా, మీరు నా ఇంటిలో ప్రవేశించినప్పుడు నేను యోగ్యుడు కాను. మీరు ఒక మాట పలికిన చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. నేను రమ్మన్నా ఎంతో మంది వస్తారు, పొమ్మన్నా ఎంతో మంది వస్తారు. అటువంటి నేను మీ యొక్క దర్శన భాగ్యానికి నోచుకోను అని వినయంతో విధేయంతో ఆ శతాధిపతి పలుకుతున్నాడు. ఆ శతాధిపతి యేసు ప్రభువుతో చెప్పి ఉన్నాడు. శతాధిపతి సేవకుని యేసు ప్రభువుతో చెప్పి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదని చెప్పి ఆ శతాధిపతిని మెచ్చుకుంటున్నారు. యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, నేను ఆయన పాద రక్షల వారునైన వెప్పడానికి యోగ్యులను కాను అని చెప్పి బాప్తిస్మ యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నారు. చూడండి, యేసు ప్రభు కన్నా ముందుగా ఆఖరి ప్రవక్తగా పంపబడినటువంటి వ్యక్తి బాప్తిస్మ యోహాను. లేక ఎలిజబెతమ్మ జకర్యాకు జన్మించినటువంటి బాప్తిస్మ యోహాను ప్రభు మార్గాన్ని తీర్చిదిద్దాడు. ఎడారిలో ఆయన బోధించాడు. హృదయ పరివర్తన గురించి, మారు మనసు గురించి బోధించాడు. ప్రజలు రాబోయే రక్షకుడు నువ్వేనా అని అడిగితే కాదు, నేను రాబోయే రక్షకుని
వారు విప్పటానికి పాద రక్షల వారు విప్పటానికైనా నేను యోగ్యులను కానుమని తను తాను తగ్గించుకున్నాడు. ఏమాత్రం కూడా గర్వపడలేదు, ఆయన నిర్వహించుకోలేదు. అటువంటి వారందరినీ కూడా భగవంతుడు ఏ విధముగా ఆశీర్వదిస్తున్నాడు మనందరం కూడా గుర్తించాలి. మనం అందరికీ సేవకులుగా ఉండాలి. మనందరం కూడా ఇతరులకు సేవ చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ఉన్నట్టుగా ఉండాలి. ఒక మఠంలో ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆ మునీశ్వరుడు దైవ దర్శనం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోజు కూడా దేవాలయంలో ఉన్నటువంటి సన్నిధికి వెళ్ళి, యేసు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆ సమయంలో నాకు దర్శనం వస్తుందని చెప్పి ఆశించాడు. కానీ ఆయన ఎన్నో రోజులు అలా ప్రార్థన చేస్తున్నా కూడా దర్శనం రావడం లేదు. ఒకానొక రోజున దర్శనం చేస్తూ ఉన్నాడు. ఆ దర్శనం చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది. నీవు నా నుంచి ఏమి ఆశిస్తున్నావు అని యాభైకులకు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో మఠం వెలుగులా ఒక గంట వినిపించింది. ఆ గంట ఉద్దేశం ఏమిటంటే, గంట కొట్టినప్పుడు అక్కడ అనేక మంది పేదవాళ్ళు భోజనం వచ్చేవాడు. ఆశ్రమాల్లో ఉచిత భోజనం పెట్టేవాడు. ఆ రోజున భోజనం వడ్డించే బాధ్యత మునీశ్వరుడు. ఇక్కడేమో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడేమో బయట భిక్షగాళ్ళు మరి అనేక మంది పేదవాళ్ళు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునితో సంభాషించాలా లేక నేను వెళ్ళి ఆ పేదవాళ్ళకు అన్నం పట్టించాలా అని ఆలోచనలో పడ్డాడు. దేవుడు ఎప్పుడైనా నాతో ఉంటాడు, ఆయన ఎప్పుడైనా నాతో మాట్లాడతాడు. నేను వెళ్ళి మొదటగా ఆ గేటు బయట ఉన్నటువంటి వారందరినీ కూడా గేటు తీసి లోపలికి పిలిచి వాళ్ళకు భోజనం వడ్డించాలి, నా సేవా భావాన్ని నేను నివర్తించాలి అని ఆ మునీశ్వరుడు దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళి అక్కడ సేవాభావం దాల్చాడు. ప్రియమైనటువంటి దేవుని ఈ చిన్న ఉదాహరణ మనందరికీ కూడా మనందరం కూడా సేవకులుగా ఉండాలి. ఏ హోదాలో ఉంటారు, పప్పుగారైనా సరే, విధానికులైనా సరే, గురువులైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఇంకా ఉద్యోగస్తులైనా సరే, బ్యాంక్ ఆఫీసర్ అయినా సరే, మనలో ఇతరులకు సేవ చేయాలి అనే భావం ఉంటే కనుక తప్పకుండా మనందరం కూడా మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. మనం హెచ్చించుకోవాలని ఆలోచిస్తే మనమే తగ్గింపబడతామని ఈ రోజున ధ్యానం చేస్తూ ఈ పూజాలో మనందరం కూడా దేవుని యొక్క దీవెన పొందడానికి మనందరం కూడా శర్మలో వచ్చి ప్రార్థిస్తూ దేవాని ముందు మేము అలాంటి వాళ్ళను ఏ పాటి వాడమని ఆ ప్రభుకి విధేయతను చూపిస్తూ ఈ నిలువల పూజలో పాల్గొని దేవుని వరాలు పొందుతాము. ఆమేన్. పరలోకములో సృష్టించిన ప్రియ సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును అని పలికిన ఉత్థాన ప్రభు మన మధ్యలో వేచేసి ఉన్నారు. ఆ కరుణామయుని అనుగ్రహ వరములకై మన మనసు విప్పి విశ్వాసముతో మన సంఘ మన అవసరాల కోసం ప్రార్థించుకుందాము. సకల విశ్వాసములను ఆధ్యాత్మికంగా కావలసిన విజ్ఞాన వివేకములను వారికి వసతి తీర్చుమని అందరూ ఓ ప్రభువా వాగ్దానం ఆలోచించండి.
ఎటువంటి కొరత లేకుండా నిన్ను ఊరేగు సమృద్ధితో సంతోషంతో జీవించి గొప్ప వరమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనందరి యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రభుని మన మనసులో మౌనంగా ప్రార్థించుకుంటాం. ప్రార్థించుదాము. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరిస్తున్నాడని పలికినవు మా యేసు ప్రభువా, మానవ జీవితాలు నీటి మీద బుడగలాంటివని మేము ఉచ్చరికి శాంతిదాయకమైన వివేకము గల మీ దివ్య జ్ఞానాన్ని మాత్రమే మేము సదా కోరుకున్నట్టు మమ్మల్ని జీవించండి. మీ మరణ పునరుత్థానాల అంతరార్థాన్ని మేము తెలుసుకొని మీ నీతిలో మీ ప్రేమలో జీవించు కృపను మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుతున్నాము. ఆమేన్. పాఠంతో 629.
మా భక్తి విశ్వాసములకు సూచకములుగా ఉన్నవి. వీరి ద్వారా మేము నిత్య మోక్షానందము పొందినట్ల మీ కృపను మాకు అనుగ్రహింపు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన మానవుల తప్పిదములైన జాలి నుండి ఒక కన్యక ద్వారా ఉద్భవించ చిత్తగించాడు. ఆయన శిలువ వేదన నుండి మమ్మల్ని నిత్య మరణం నుండి విడుదల చేశాడు. మాకు నిత్య జీవితంలో ప్రసాదించాడు. కావున నూతనతో అతినూతనతో భద్రాసనలతో పరలోక దళాలతో ఏకీభవించి మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓడైన మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు ప్రసిద్ధపరచ ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున మా కొరకు యేసుక్రీస్తు నామముని శరీర రక్తములు అగులుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించబడినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణంలో ఉపానంలో స్మరించుచు జీవమునొసగి అప్పవును ఈ రక్షణ పాత్రలను మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు వారి వారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఆలయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు ఈ పూజాలలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా మేము తగ్గించుకొని మీ దృష్టిలో హెచ్చింపబడతాము. మేమందరం కూడా మీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించడం మీ కృపను మాకు అనుగ్రహించండి. దివ్య పూజాలలో పాల్గొని అనేక మంది వారి ఉద్దేశాల కోసం, వారి కుటుంబ అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారిని, దివ్య పూజాలలో పెట్టించినటువంటి వారిని దయతో ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఉదాహరణలో ఉన్న అక్కడితో చనిపోయిన మా సహోదరులు మీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపు. వారిని యుగ ప్రకాశంలోనికి చేర్చుకోనండి. మా అందరిపైన దయ చూపండి. దేవుని కన్యతని అయిన మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన యోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు స్తుతించి మహిమపరచుదాము. అడుగుడి మీకు ఇవ్వబడదు, తట్టుడి తెరవబడదు, అడిగిన ప్రతి వారికి ఇవ్వబడదని ప్రభువే స్వయముగా చెప్పి ఉన్నారు. కావున మనందరం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనే మనకు నేర్పినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన ద్వారా మనందరి అవసరాన్ని విన్నవించుకుందాము. పరలోకము మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకములో నెరవేరుగాక.
అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన మేమందరం పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు అనారోగ్యములకు గురికాకున్నట్లు చేయుడు. మేము మోక్షానంతరము మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకై నిరీక్షించుచున్నాము. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసు ప్రభువా, మా అందరి పాపములు పట్టింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీ తిరుసభకు శాంతిని సమాధానము ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించేడి ద్వారా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను అని నేర్పిన ప్రభు మీరే. ఈ దినము ఈ విందులో పాల్గొనటకు పిలవబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనందరినీ నివాసములను చేర్చునుగాక. Amen.
క్రీస్తు ఆత్మ, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, క్రీస్తు ప్రకారం కాపాడే నీవు, క్రీస్తు అనుభవించిన కష్టము, ఓ మంచి చేసుకోవా ఈ రాయలో నేను ఎడమాలను చూసి దుష్టశక్తులు చేతులు కలుగుతున్నాను. నా మరణ సమయం అప్పుడు కుడికలతో కూడా ప్రేమించాలను పరిపూర్ణ ఫలం పెంచుకోండి. మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. దేవుడు సాధించి తండ్రి మరియు మా వద్దను నేను వారితో ఉన్నాను. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు బైబిల్లో దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే, అనేక అన్యుల ఇళ్లలో లేదా వేరే చోట 1000 దినముల కంటే దేవుని యొక్క సన్నిధిలో 1 గంట గడపడం ఇది ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ధన్యత అని చెప్తున్నారు. కాబట్టి అక్టోబర్ 2వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాన్ బోస్కో చర్చిలో ఆ రోజంతా నేషనల్ ఇంటర్సెసరీ డే అంటే విజ్ఞాపన, ఇండియా మొత్తం అన్ని చర్చెస్లో విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది. విజ్ఞాపన ప్రార్థన మనం ఎవరి కోసం చేయాలి? దేవుడు మనకి సంవత్సరంలో 365 రోజులు ఇచ్చారు, వారానికి 168 గంటలు ఇచ్చారు. కానీ ఆదివారం 1 గంట దేవుడి సన్నిధిలో ఉండటానికి దేవుడికి భిక్ష వేసినట్టు ఒక
కాబట్టి ఆ రోజు ఒక్కరోజు ఆ రోజు అందరికి సెలవే కాబట్టి గవర్నమెంట్ హాలిడే కూడా. కాబట్టి ఆ రోజు మీరు అందరూ అక్కడ జరిగే డాన్స్కు చర్చలు జరిగే మంచి స్తుత్యారాధన, జపమాల, కవి జపమాల, భోస్కాలు వస్తాయి, మంచి వాక్య పరిచర్య, అలాగే పంచాంగ ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా అభిషేక ప్రార్థన. చాలా మంది గురువులు వస్తారు, పాఠశాలకు చేయడానికి మంచి అవకాశం ఉంది. అలాగే మీరు అభిషేక ప్రార్థన పాలుస్తూ తైలం పూసి మీ మీద చేతి నుంచి మిమ్మల్ని అభిషేకిస్తారు, పవిత్రాత్మతో మిమ్మల్ని నింపుతారు. అలాంటి టైంలో మీకు మంచి స్వస్థతలు కలగవచ్చు, విడుదల కలగవచ్చు, మీకు మంచి ఆరోగ్యం కలగవచ్చు, మీ సమస్యలన్నీ తీవ్రంగా మారవచ్చు. కాబట్టి ఆ రోజు మామూలుగా సిస్టర్స్ కూడా ఎప్పుడు అక్కడికి ప్రార్థనకు వస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఉపవాస ప్రార్థన. అయితే 1 గంటకి మీకు టిఫిన్ కాఫీ ఇస్తాము. 4:30 అయిపోగానే మీకు టీ స్నాక్స్ కూడా ఇస్తాము. ఆ రోజు అంతా మీరు ప్రార్థన ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపి మీ విచారం కోసం, మీ విచారణ కోసం, అలాగే ఈనాడు మన తల్లి తీసుకు అనేక సమస్యలు, అనేక సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఆ సమస్యలన్నిటి కోసం, అలాగే గురువుల కోసం, బిషపుల కోసం, అలాగే గార్డెన్స్ కోసం, మరి కుటుంబాల కోసం. ఆ కుటుంబాలు ఈ రోజుల్లో విశ్వాసంలో బాగా వెనకబడిపోతున్నాం. అలాగే యువత దారిపోతున్నారు, చిన్నపిల్లలు, వీళ్ళందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత జ్ఞానస్థానం పొందిన మనందరి పైన కాబట్టి దయచేసి ఆ రోజు అందరూ ప్రార్థనలో ఉండి అనేక మంది మీరందరూ కూడా ఆ రోజు ప్రార్థనలో పాల్గొని ఆ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు నిండుగా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుందర గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళు ఎప్పటి నుంచి బాధపడుతూ అడగగానే అలాగే ఛానల్స్ తీసుకున్నాను. ఇప్పుడే నేను గవర్నమెంట్ ప్యారిష్ అనౌన్స్ చేసి అడవుడికి వచ్చారు. దయచేసి మీరందరూ ఆ రోజు దేవుడి సన్నిధిలో ఉండి ఆ రోజు ఆ భూమి వస్తారు, పరలోకానికి కిందకి దించినట్టు అంత చక్కగా స్తుతి ఆరాధన కానీ పంచాంగ ప్రార్థనలో నడిపిస్తారు. మంచి పాంసకి చేసే అవకాశం కూడా ఉంది. ఆ రోజు పాప గారికి నేను ఇన్వైట్ చేస్తాను అక్కడికి కానీ అందరూ అవకాశం దయచేసి దేవుళ్ళకి ప్రార్థన చేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి బాల గారికి మీరందరూ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ వారం ప్రకటనలు పోయిన ఆదివారం నాడు సందా 2,430 రూపాయలు, గురువారం నాడు 760 రూపాయలు, 27వ తేదీ పునీత విన్సెంట్ జపమాల గారి పండుగలు మనందరం కూడా తల్లి శ్రీ సభ కొనియాడమని కోరుతున్నది. పునీత విన్సెంట్ జపమాల గారు అంటే పేదల కోసం ఆయన ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురువుగా పునీత విన్సెంట్ జపమాలని ఆయన పేరిట సంఘాలు ఎన్నెన్నో మన మేత రాష్ట్రంలో మరియు మన ప్రపంచవ్యాప్తంగా కూడా సంఘాలు సేవ చేస్తూ ఉన్నాయి. తరువాత ఈరోజు పూజాలు అయిపోయిన తర్వాత మన చర్చి కౌన్సిల్ మెంబర్స్కి మీటింగ్ ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి అందరూ కూడా మన హాస్టల్లో ఉన్నటువంటి పెద్ద హాల్లో సమావేశం కావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఒక కుటుంబాలు పేరు చెప్పబోతున్నారు. మన ఆరాధన మందిరం నిమిత్తం ఆ రోజు జరిగే ఏర్పాటు నిమిత్తం 5,000 రూపాయలు కానుకగా ప్రసాదించి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని చెప్పి మనందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తరువాత మన దేవాలయంలో సంగీతం చాలా చక్కగా కొనసాగించబడుతున్నది. మన జోసఫ్ మాస్టర్ గారు, శాంతయ్య మాస్టర్ గారు వారి సొంత ఖర్చులతోటి, ప్రయాసలతోటి సంగీతాన్ని ఎంచుకొని వారు ప్రతి ఆదివారం మరి వీటి రోజుల్లో కూడా చక్కని పాటలు పాడడానికి మనకు సహాయం చేస్తున్నారు. వారి ఉన్నటువంటి కీబోర్డులు వారి సొంతంగా వారు కొనుక్కొని మన దేవాలయంలో సేవలు చేస్తున్నారు. ఇటీవల మన దేవాలయానికి ఒక కీబోర్డు కొనాలనే ఆలోచన వారిలో వచ్చింది. ఆలోచిస్తూ ఉండగా ఒక ఆదివారం నాడు దివ్య పూజ వచ్చినటువంటి ఒక కుటుంబాలు చక్కని సంగీతాన్ని, ఆటలు పాడే విధానాన్ని మెచ్చుకొని వారిని సంప్రదించడం జరిగింది. శాంతయ్య మాస్టర్ గారిని, జోసఫ్ మాస్టర్ గారిని వారు చెప్పారు, దేవాలయానికి కీబోర్డు లేదు, మేము ఒక కీబోర్డు కొనాలనుకుంటున్నామంటే దాకా ముందుకు వచ్చి మా వద్ద ఒక కీబోర్డు ఉన్నది. దాని ఖరీదు దాదాపు 1,30,000 పైన ఉంటుంది. దాన్ని మన
ఉన్నారు. ఇదివరకు మీరు ఇచ్చే కీబోర్డ్ రెండు కూడా ఒకటి జోసఫ్ మాస్టర్ గారు దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి, అదేవిధంగా శాంతి మాస్టర్ గారు 2 లక్షల పైగా ఖర్చు పెట్టి వారి సొంత కీబోర్డులు వారు దేవాలయానికి వచ్చినప్పుడు దాన్ని మోసుకొని వస్తూ ఇక్కడ సంగీతాన్ని వాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు ఇంటిలో నుంచి మోసుకొని వచ్చే అవసరం లేదు, ఎందుకంటే మన దేవాలయానికి గొప్ప కానుక ప్రసాదించినటువంటి కుటుంబానికి మీ అందరి తరఫున నా తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులు పూజాలు అయిపోయిన తర్వాత నన్ను అడుగుతున్నారు, స్వామి మన విచారంలో కొన్ని తెలుగు మాట్లాడేటువంటి కుటుంబాలు ఉన్నాయి కదా, దాని కోసంలో వాళ్ళ ఆదివారం సాయంత్రం ఇంగ్లీష్ మాసం ఉంది, మీరు కూడా వారంలో ఒక రోజు కానీ లేక ఆదివారం ఏదో ఒక సమయంలో ఉదయం పూజాపని ఏర్పాటు చేస్తే కొన్ని ఇంగ్లీష్ రానటువంటి కుటుంబాలు వారు పాల్గొనే అవకాశం ఉంది, అలా మీకు అవకాశం ఉందా అని నన్ను అడుగుతున్నారు. నేను ఆలోచిస్తాను, ఎంతమంది ఇంగ్లీష్ మాస్ వస్తారు నాకైతే తెలియదు. దానికోసంలో ఈవినింగ్ మాస్ సండే ఉంది కదా అన్నాను. స్వామి మన విచారంలో మా దగ్గరగా ఉంటే మేము ఇక్కడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా మన కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఆ తర్వాత మన పీఠాధిపతులకు తెలియజేయాలి. చేసి ఆ తర్వాత అవకాశం అయితే అవసరం ఉంటే తప్పకుండా ఇంగ్లీష్ మాస్ వారంలో ఒక రోజు కానీ లేకపోతే ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కానీ ఏ సమయం అయితే మనకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో దివ్య పూజాలని ఇంగ్లీష్లో ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా మన దేవాలయానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా గుర్తించి అవసర సమయంలో ఆ దేవునికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సలహాలను మీ యొక్క విరాళము ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి అక్టోబర్ మాసంలో ఇళ్ల వద్ద జపమాల దివ్య పూజాలని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొంతమంది పేరు నమోదు చేసుకోవడం జరిగింది, ఇంకా చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. నాకు కుదరకపోయినా వేరే ఫాదర్స్ను కూడా అడిగాను, వాళ్ళు కూడా అవకాశం ఉంటే అవసరం ఉంటే చేస్తామని చెప్పారు. కావున మీరు ఫాదర్ గారు అని కుటుంబాలు సందర్శించలేదు అని అనుకోకుండా మీకు ఆ వారం ఉంటే మీకు అవసరత ఉంటే తప్పకుండా మాసంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పూజావరి వెంటనే మన దగ్గర సమావేశం ప్రార్థించుదాము. పరలోకాధిపతి ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర పర్వచేమో మీరు సంతృప్తి పరిచి ఉన్నారు. మీ నిత్య సహాయంలో కూడా మా కొనసాగింపుడు అప్పుడు రక్షణానందమును ఈ పవిత్ర కార్యముల ఫలితమును మా ధర్మాచరణ ద్వారా మేము పొందగలుగుతాక మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదా కాచి కాపాడుగాక. ఈరోజు మనం నడిపించినటువంటి దివ్య పూజాలని యూట్యూబ్ ఛానల్ ఇన్ఫెంట్ జీసస్ చర్చ్ స్తంభాల గారు అని మీరు కనుక ఆ ఛానల్లో పెడితే ఈ దివ్య పూజాలని మీరు ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ అయింది, తర్వాత అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇంటి వద్ద ఎవరైనా పూజాలని రానటువంటి వాడు చూడాలనుకుంటే దాన్ని వీక్షించవచ్చని తెలియజేస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రార్థన 975.
యేసు